శ్రీవారిమెట్టు చిరు వ్యాపారుల నిరసన దీక్షలు శుక్రవారం నాటికి 730 రోజులు పూర్తి చేసుకుని రెండో సంవత్సరంలో అడుగుపెట్టాయి. 2.5 దశాబ్దాలుగా శ్రీవారిమెట్టు మార్గాన్ని నమ్ముకుని భక్తులకు సేవలు అందిస్తూ జీవనోపాధి పొందుతున్న 28 కుటుంబాల చిరు వ్యాపారులను టీటీడీ యాజమాన్యం పులిని సాగ్గా చూపి ఉపాధికి దూరం చేయడం అన్యాయమని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి విమర్శించారు. ఇక్కడ దీక్షలు చేస్తున్న శ్రీవారిమెట్టు చిరు వ్యాపారులు ఈ రోజుతో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. నిరసన దీక్షలు ఇక్కడ ప్రారంభించి తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రధాన కార్యాలయం ఇది. ఇక్కడ టీటీడీ ఈఓ గారు, సివిఎస్ఓ గారు, ఇంకొక 2 ఐఏఎస్ ఆఫీసర్లు, 3 ఐఏఎస్ అధికారులు, 1 ఐపీఎస్ ఆఫీసరు, ఒక పెద్ద వ్యవస్థ, 82 పైగా డిపార్ట్మెంట్లు ఉన్నటువంటి వ్యవస్థ ఇది. ఇట్లాంటి చోట 2 సంవత్సరాలుగా మాకు న్యాయం చేయండి మహాప్రభు అని చెప్పి 28 కుటుంబాలు, చాలా పేద కుటుంబాలు, సోడాలు అమ్ముకునేవాళ్ళు, బొరుగులు అమ్ముకునేవాళ్ళు, బిస్కెట్లు అమ్ముకునేవాళ్ళు, మామిడి ముక్కలు అమ్ముకునేవాళ్ళు, లేదా ఇట్లాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, టీలు అమ్ముకునేవాళ్ళు, వాళ్ళంతా కూడా ఇక్కడ 28 కుటుంబాలు 2 సంవత్సరాలు, ఈ రోజుతో 2 సంవత్సరాలు పూర్తయింది. ఏమని చేస్తున్నారు వాళ్ళు? 25 ఏళ్లుగా శ్రీవారిమెట్టుని మేము నమ్ముకొని ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటా ఉన్నాము. మా బతుకులంతా కూడా ఈ శ్రీవారిమెట్టు ప్రాంతంలో నడయాడుతున్నటువంటి భక్తుల దీంతో అనుబంధం ఏర్పడి వాళ్ళతో పాటుగా మా జీవనం సాగుతా ఉంది. మమ్మల్ని ఈ ప్రాంతానికి రావద్దు అని చెప్పి మీరు ఆటంకాలు కల్పించబాకండి అని చెప్పి వాళ్ళు 2 సంవత్సరాలుగా ఇక్కడ అడుగుతున్నారు. టీటీడీ యాజమాన్యం అడిగారు వాళ్ళు, ఎందుకయ్యా మమ్మల్ని అక్కడికి మీరు రానివ్వడం లేదు? పులి వచ్చిందంటారు. పులి ఎక్కడొచ్చింది? అలిపిరి మార్గంలో వచ్చింది. అలిపిరి మార్గంలో వ్యాపారాలు సాగుతూనే ఉన్నాయి. కొత్త అంగళ్ళు కూడా పెట్టారు, ఫారెస్ట్ వాళ్ళే అంగళ్ళు పెట్టారు. అదే శ్రీవారిమెట్టు మార్గంలోకి వచ్చేటప్పటికి వీళ్ళు తప్ప ఇంకొకరు ఎవరు కూడా అక్కడ లేరు, ఒక్క అంగడి కూడా లేదు. వీళ్లే భక్తుల అవసరాలు గత 25-30 ఏళ్లుగా తీరుస్తా ఉంటే పులి అక్కడ కనపడకపోయినా ఇక్కడ పులి కనపడింది అనే పేరుతో అక్కడ నిషేధించారు. ఇదేం అన్యాయమో కూడా అర్థం కాదు. దీనికి ఏమి లాజిక్ కూడా లేదు. పులి కనపడిన చోట ఏమో వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి, ఏమీ లేనటువంటి చోట నిషేధం విధించి చేస్తాను. ఇది ఎందుకు చేశారయ్య అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెత్తనం చేసి వీళ్ళ ఉపాధిని కొట్టేసి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు లబ్ధి చేకూర్చుకోవాలన్నటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదని చెప్పి పదే పదే టీటీడీ యాజమాన్యానికి, పాలక మండలికి పదే చెప్పినా వీళ్ళకి న్యాయం జరగల. స్వయంగా టీటీడీ చైర్మన్ గారు మొదటి బోర్డు సమావేశంలోనే ఈ సమస్య పరిష్కారం అయిపోయిందని చెప్పి మాకు చెప్పారు. ఆయన పదవీ కాలం కూడా అయిపోతుంది, ఇంకొక 4 రోజులుంటే చైర్మన్ గా. ఆయన వచ్చి కూడా ఆయన పదవీ కాలం అయిపోతున్న ఈ రోజు దాకా సమస్య పరిష్కారం కాల. అదే మాదిరి ఇప్పటికి 4 ఈవోలు మారారు ఈ 2 ఏళ్ల కాలంలో, సమస్య పరిష్కారం కాల. ఇప్పటికి పలుమార్లు అధికారులు కూర్చొని చర్చలు జరిపారు తప్ప ఎందుకు ఈ సమస్యను పరిష్కరించడం లేదో, ఇంత చిన్న కుటుంబాల సమస్య కూడా పరిష్కారం చేయకుండా 2 సంవత్సరాల పాటు తిరుపతి నగరంలో ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇంత ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని ప్రతినిత్యం వినిపించే చోట ఇంతటి అధర్మమా? ఇది ఏమి న్యాయం అని చెప్పి సిఐటి తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికి చాలు, ఇంకా ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని టీటీడీ యాజమాన్యం కూడా వీరి పట్ల సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలని సిఐటి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగానైనా యాజమాన్యం స్పందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఎస్ లోకనాథం, శ్రీవారిమెట్టు వ్యాపార సంఘం ప్రధాన కార్యదర్శి. శ్రీవారిమెట్ల పైన గత 26 సంవత్సరాలుగా నిరవధికంగా శ్రీవారిమెట్ల పైన 28 కుటుంబాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బొరుగులు, జ్యూసులు, లెమన్ జ్యూసు, మజ్జిగ, టీ ఇలాంటి చిన్న చిన్న చిరు వ్యాపారులు చేతిలో తీసుకెళ్లి ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రీవారి యాత్రికులకి చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాము. ఇది 26 సంవత్సరాలుగా కంటిన్యూగా చేస్తున్నాము. ఇప్పుడు పులి దాడి అలిపిరి మెట్ల పైన పులి దాడి చేసిందని శ్రీవారిమెట్లు మూసేశారు. మీకు అనుమతి లేదు, మీకు లైసెన్స్ లేదు, మీకు పర్మిషన్ లేదని శ్రీవారిమెట్లు మాకు వ్యాపారం లేకుండా తొలగించేశారు. అలిపిరి మెట్ల పైన పులి దాడి చేస్తే శ్రీవారిమెట్ల పైన వ్యాపారస్తులకు ఏమి సంబంధం అనేది అర్థం కాని ప్రశ్న. పలుమార్లు ఇటు ఉన్నతాధికారులని, ప్రజాప్రతినిధులను కలిశాము, అయినా కూడా మా సమస్యలు పరిష్కారం చేయలేదు. కాబట్టి ఆగస్టు 21వ తేదీ 2024వ సంవత్సరం టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా నిరసన దీక్ష కార్యక్రమాలు ప్రారంభించాము. 28 మంది కుటుంబాలు ఈ పరిపాలనా భవనం ఎదురుగా
2 సంవత్సరాలు కాకుండా ఈ రోజు 730 రోజులు దీక్ష కంటిన్యూగా చేస్తున్నా కూడా ఎవరు కానీ పట్టించుకోలేదు. ఇకనైనా దేవస్థానం ఉన్నతాధికారులు, ఈఓ గారు, చైర్మన్ గారు, అడిషనల్ ఈఓ గారు, రాష్ట్ర ప్రభుత్వం ఆ సమస్యను గుర్తించి చిరు వ్యాపారులకి అనుమతినిచ్చి మమ్మల్ని శ్రీవారి మెట్ల పైన వ్యాపారానికి అనుమతించాలిగా కోరుకుంటున్నాను. నమస్కారం.